హలో నర్సెస్, వెల్కమ్ బ్యాక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము మరొక ఇంపార్టెంట్ ఎంసీక్యూని డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చదువుదాం. క్వశ్చన్ ఏంటంటే, డ్రగ్స్ వర్క్ బై స్టిమ్యులేటింగ్ ద సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ ఈజ్. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ యాంటీహిస్టమైన్, ఆప్షన్ బి ఎడ్రినర్జిక్, ఆప్షన్ సి కోలినర్జిక్, ఆప్షన్ డి యాంటీటస్సివ్స్. ఫ్రెండ్స్, the correct option is option B adrenergic. ఫ్రెండ్స్, మనం ఎక్స్ప్లెనేషన్ కనుక చూస్తే ఈ ఎడ్రినర్జిక్ డ్రగ్స్ తీసుకున్నప్పుడు ఇది సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ స్టిమ్యులేట్ అవుతుందో మానవ శరీరంలో ఫైట్ ఆర్ ఫ్లైట్ అనేటటువంటి ఒక స్పందన కలుగుతుంది. రైట్. సో దీనిలో రెండు రకాలుగా ఉంటాయి, డైరెక్ట్, ఇండైరెక్ట్ కూడా ఉంటాయి. డైరెక్ట్గా అయితే ఇది ఆల్ఫా బీటా రిసెప్టర్స్ని రిలీజ్ చేస్తుంది. ఇండైరెక్ట్గా మనం చూస్తే ఎపినెఫ్రిన్, నార్ ఎపినెఫ్రిన్ అనే వాటిని కూడా రిలీజ్ చేయడం, మళ్ళీ ఇంక్రీజ్ చేయడం, ఇలాంటివి చేస్తూ ఉంటుంది అనమాట. బట్ ఇక్కడ మన క్వశ్చన్లో ఎడ్రినర్జిక్స్ అనేవి సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేస్తాయి. ఫ్రెండ్స్, ఫర్దర్ అప్డేట్ కోసం, ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన నర్సింగ్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరికీ షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి.